హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగులో ఖర్జూర పళ్ళు ఎండు ద్రాక్షతో కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక 10-12 ఖర్జూర పళ్ళు, అలాగే ఒక 25 వరకు ద్రాక్ష పళ్ళు, ఎండు ద్రాక్ష. ఇవి మనం పావు కప్ అయినా తీసుకోవచ్చు. ఈ మొత్తాన్ని శుభ్రంగా కడిగి 2-3 సార్లు మిక్సీ జార్లో వేసుకుని ఒక పావు కప్పు నీళ్లు పోసుకుని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇందులోనే చిన్న ముక్క దాల్చిన చెక్క, ఒక 2 లవంగాలు కూడా వేసుకుని మరో పావు కప్పు నీళ్లు పోసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇందులో పావు కప్పు నుంచి అరకప్పు వరకు మనకు తినే తీపిని బట్టి పంచదార, బ్రౌన్ షుగర్ అయినా వేసుకోవచ్చు, లేదా మిశ్రీ అంటాం కదా కలకండ, అదైనా వేసుకోవచ్చు అనమాట. దాన్ని కూడా వేసి మిక్సీ పట్టుకున్న తర్వాత 2 కప్పుల మైదా, 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి శుభ్రంగా జల్లించి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక 3 టేబుల్ స్పూన్లు కమ్మటి పెరుగు వేసుకోవాలి. తర్వాత ఇందులో 2-3 టేబుల్ స్పూన్లు వెన్న కానీ లేదా కరిగించుకున్న నెయ్యి వేసుకుని, తర్వాత పావు కప్పు ఆయిల్ కూడా రిఫైన్డ్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే చిటికెడు సాల్ట్, ఒక పావు స్పూన్ వరకు వేసుకోవచ్చు. ఒకవేళ బటర్ వాడేటట్లయితే సాల్ట్ బటర్ ఉండేటట్లయితే సాల్ట్ వేయాల్సిన పని ఉండదు. ఇప్పుడు రిఫైన్డ్ ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట. ఈ రిఫైన్డ్ ఆయిల్ బదులు మనం కరిగించుకున్న బటర్ కానీ నెయ్యి కానీ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే మిక్సీ పట్టుకున్న ఈ ఖర్జూర పళ్ళు, ఎండు ద్రాక్ష పళ్ళ మిశ్రమం ఉంది కదా, దీన్ని కూడా వేసేసుకుని జల్లించుకున్న ఈ పిండి మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా ఒకే డైరెక్షన్లో విస్కర్తో కలుపుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ పూర్తిగా కలిపేసుకున్న తర్వాత 2-3 డ్రాప్స్ మాత్రమే వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. మనం ఎగ్ వేసేటట్లయితే ఒక అర స్పూన్ నుంచి 1 స్పూన్ వరకు వేసుకోవచ్చు. మనం ఇక్కడ ఎగ్ వేయటం లేదు కాబట్టి 4-5 డ్రాప్లు అయితే సరిపోతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ మన దగ్గర ఉన్నవి, జీడిపప్పులు, బాదం పప్పులు, పిస్తా పప్పులు ఏవైనా వేసుకోవచ్చు. వీటిని సగం వరకు పిండిలో వేసేసుకుందాం, మిగతా మనం పైన చల్లుకోవచ్చు. ఇప్పుడు గ్రీస్ చేసుకుని డస్ట్ చేసుకున్న కేక్ టిన్లోకి ఈ పిండి మొత్తాన్ని వేసేసుకోవాలి. ఒకవేళ మన దగ్గర అవైలబుల్ ఉంటే బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం పిండి వేసుకున్న తర్వాత 4-5 సార్లు ఎయిర్ బబుల్స్ పోయేటట్లుగా ట్యాప్ చేసుకుని కొద్దిగా మైదా పిండిలో మిగిలిన డ్రై ఫ్రూట్స్ ముక్కల్ని ఈ విధంగా కలుపుకున్న తర్వాత పైన చల్లుకోవాలి. లేకపోతే మనకు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ పిండి అడుగుకి వెళ్ళిపోతాయి. ఈ విధంగా ఒకసారి మైదా కోట్ చేసుకుని వేసుకుంటే పైనే ఉంటాయన్నమాట బేక్ అయిన తర్వాత కూడా. ఇప్పుడు ఒక 10 నిమిషాల ముందే ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లో ఒక స్టాండ్ పెట్టుకుని కేక్ టిన్ పెట్టి 10 నిమిషాలు హై ఫ్లేమ్లో, తర్వాత 15 నుంచి 20 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుని ఒకసారి టూత్పిక్తో చెక్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద నుంచి దించి పైన ఒక క్లాత్ కప్పి ఒక 10 నిమిషాల పాటు వదిలేయాలి. ఆ తర్వాత డిమోల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసిన కేక్ని మనం బర్త్డేలు, క్రిస్మస్, న్యూ ఇయర్ లాంటి అకేషన్స్లో కొద్దిగా అయినా హెల్తీగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. ఈ రెసిపీ మీరు తయారు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.